కొరకై బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుతాము. కీర్తన గ్రంథము 30వ కీర్తన. ఈ కీర్తన ఇది గృహ ప్రతిష్ఠిత ఆరాధన కీర్తన. ఇది దైవదాసుడైనటువంటి దావీదు గారు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో వారి గృహాలను ప్రతిష్ఠించేటువంటి సమయంలో ఈ కీర్తనను పాడి దేవుని స్తుతించాయి. సో ఈ కీర్తనను మనం చదువుతాము. అన్నదలు సోదరులు మరి కీర్తన సోదరులు దైవజన పాల్రాజు గారు ఈ కీర్తన చదువుతారు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయగా నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచింది. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసింది. నేను గోతిలోకి దిగటంగా నీవు నన్ను బ్రతికించుతుంది. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించు. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకాల నామమును బట్టి ఆయనను స్తుతించు. ఆయన కోపము నిమిషమాత్రములను, ఆయన దయ ఆయుష్కాలం అంత్యమించు. సాయంకాలపు నా ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషింపదు. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున నేను అనుకుంటున్నాను. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచింది. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోకి దిగిన యెడల నా ప్రాణం వలన ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించున్నా, నీ సత్యము గురించి వివరించున్నా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడివై ఉండుము. నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నప్పుడు నా అనులార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోరి పట్ల విడిపించి సంతోషం వస్తుందని ధరింపజేసి ఉన్నావు. ఈ కీర్తన ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుని ఈ గృహ ప్రతిష్టతను జరిగించుగాక. దయచేసి బయట వాళ్ళందరూ రావాలి. బయట వాళ్ళందరూ ప్రార్థన. మహాగరుడ, ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, నీ స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగల శక్తిమంతుడైన దేవుడు, నీ కుమారులను సర్వలోక రక్షకుడైన యేసు ప్రభు మహిమ కొరకై మీరు ఇన్ని గొప్ప కార్యములను నీ ప్రజల పట్ల జరిగిస్తూ మీ కుమారుడిని హెచ్చించి మీరు మహిమ పొందుతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రియులు, నీ ప్రియ బిడ్డలు తండ్రి, ఇలా నూతన గృహమును ఏర్పాటు చేసుకోవడానికి మీరు చేసిన ప్రతి మేలు కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సజీవుల భూమిలో మిమ్మల్ని స్తుతించినట్లు వారికి మీరు చేసిన ప్రతి మేలు కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయా, ఈ గృహమును నీ బిడ్డలకు మీరు దయచేసి వారు తమ జీవిత కాలం అంతయు మిమ్మల్ని స్తుతించుట్లో మా శక్తి చేత, మా బలము చేత కాదు, దేవుడు తన కృప చేత ఆయన దైవమున ఈ గుణాన్ని మేము స్వతంత్రించుకోవడానికి కట్టి దాన్ని సంపూర్తి చేయడానికి మా దేవుడే మాకు ఈ మేలు చేసి ఉన్నాడు. అదే వారు వారి కుటుంబీకులు నేను స్తుతించినట్లు మీరు కలిగించిన మేలు కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పితరులు నిన్ను సేవించి ఆరాధించి నిన్ను స్తుతించి నీ వద్ద మేలులను పొందుకున్నారు. చేసిన మేలు ఇంకా గొప్ప మేలు చేసే మంచి దేవుడు కనుక నీ కుమారుని ద్వారా ఈ కుటుంబానికి బిడ్డలకు అధికమైన వాటిని చేసి మహిమ పొందమని యేసు ప్రభు నామమున నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యమును ప్రతిష్ఠించి మీకు మహిమయు నీ బిడ్డలకు ఆశీర్వాదం ఈ గృహంలో నివసించినంత కాలము సంతోషము సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించండి. రక్షణను నీ బిడ్డలకు ప్రాకారముగా ఉంచండి తండ్రి. స్తోత్రాలు. ఏ తెగులు ఈ గుడారములకు సమీపించకుండా నాయన నీ కాపుదల బిడ్డలకు దయచేయండి. ప్రభు నామం మహిమ కలిగింది. అట్టి నామం ఎల్లప్పుడూ ఈ కుటుంబంలో ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించినట్లు మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామం ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో
మన రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు నామములో ఈ యొక్క నూతన గృహమును ప్రతిష్ఠించుచున్నాం. ఆకాశ మహాకాశములకు సర్వోన్నతుడైనటువంటి దేవదేవుడు, రక్షకుడైనటువంటి పరలోకపు తండ్రి కుమారుడైన యేసు ప్రభు నామములో ఈ గృహమును ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. అందరం ఒకసారి చెప్పాలి బట్టి కాబట్టి మహిమపడతాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ సమయంలో మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ద్వారా మనక ఈ గృహంలో ఏర్పాటు చేయబడినటువంటి నిమిత్తము దైవజనులు ప్రశాంత్ గారు ప్రార్థన ద్వారా ఈ యొక్క గృహంలో ఉన్న రూమును ప్రతిష్ఠిస్తారు. మహాగరుడ మహోన్నతుడా మహిమాస్వరూపి, మానవుని నిర్మించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవడానికి దీవించిన నీ దివ్య హస్తంతో నాయన బిడ్డలు శాలిమరాజు మామని అయ్యా నాయన అతగారి వారి కుటుంబాన్ని మీరు ప్రేమించి వారి ప్రయాసకు ప్రతిఫలముగా మీరు ఇచ్చిన గృహమును బట్టి వందనాలు. ఒకరి ద్వారా ఇల్లు కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే అన్నట్లుగా వారి యొక్క ఆత్మీయతను మొదటిగా కట్టి వారి విశ్వాస జీవితాన్ని మొదటిగా కట్టి నేటి కాలంలో నాయన ఈ భూలోక నివాసమును కట్టిన రీతిని బట్టి నీకు ప్రణతులు స్తోత్రములు. నేటి కాలంలో నాయన ఈ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఈ రీతిగా దైవ సేవకుల ద్వారా మీరు జరిగించుతున్న విధానమును బట్టి ప్రణతులు. స్వామి, ఈ గదిని మేము తెరచుచుండగా ఈ గృహములోనికి వచ్చినది మొదలు దేవా చివరి వరకు నీ రాక పర్యంతం వరకు వీరికి నీ సన్నిధి కాంతి తోడే నడిపించమని వేడుకొనుచున్నాము. యెహోవా తన సన్నిధి కాంతి తనకిష్టమైన వారి మీద ప్రకాశించునని నీవు దేవా సెలవిచ్చిన మాటను బట్టి నీ సన్నిధి కాంతి బిడ్డలపై కుటుంబంపై ప్రకాశించి మహిమను కొనమని సదాకాలం మీతో కూడా ఉన్నారని వాగ్దానం చేసిన యేసునామమున ఈ గదిని తెరుచుచున్నాము. ఆమేన్. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ సమయంలో మరొక గదిని ప్రభువు ఏర్పాటు చేసినటువంటి ఈ గృహంలో ఈ ప్రత్యేకమైనటువంటి గదిని దైవజనులు సమయంలో మరి దైవజనులు రత్నారావు గారు వచ్చి మరి యొక్క మరి గదిని ప్రభు పేరిట ప్రతిష్ఠిస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క నూతన గదిని ప్రారంభిస్తున్నాము. ఆమేన్. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానము
గానము చేయుటయే మంచిది. ఈ సమయంలో మనమధ్యలో సహోదరుడు పాల్గొన్న ఈ యొక్క గృహంలో ప్రతిష్ఠించబడుతున్నటువంటి స్థలంలో ప్రతిష్ఠించాలని మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ గదిని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేమ యెహోవానే కాటుచున్నవాడని, యెరూషలేమ యెహోవానే సియోను నీ దేవుని కీర్తించుకొని ఆడెము ఆనందించువాడని, కీర్తించుకొని ఈ సమయంలో దైవజనుడు యేసుదాస్ గారు మరి యొక్క నూతన గృహంలో వంటగదిని ప్రతిష్ఠిస్తారు ప్రభునామమున. కృపగలిగిన నాయకుడి దేవుని కృతజ్ఞతలు స్తోత్రాలు. ఆకాశం చంద్రులను చూస్తూ మరొకసారి నీ దాసులు నా ప్రియ తల్లి తండ్రి ప్రేమించి ఇచ్చిన ఈ మంచి గృహం కొరకు స్తుతిస్తున్నాను. ఈ గృహ ప్రశిక్షణలో ఇంతవరకు మీరు చేసి స్తుతిస్తున్నాను. కాబట్టి ఇది ఏకకరమైన గృహంగా, పరిశుద్ధకరమైన గృహంగా, అంధకరమైన గృహంగా ఉంది. ఈ గృహంలో ఇద్దరు నివాసం చేస్తున్నాను. పరలోకమందు వీరి కొరకు కట్టినటువంటి ఆ గృహము నాకు ప్రభు ఎదురు చూసి అక్కడ చూసి ఆశీస్సులు దీవెనలు ఏ బిడ్డలు పొందడానికి సహాయం చేసుకోవచ్చు అని క్రీస్తు యేసును ప్రార్థించి అడిగినటువంటి గృహాన్ని ప్రారంభిస్తున్నాను. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జగము ఇలాగునా చేసి ఉన్నాను, ఏ జగము ఇలాగునా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఈ గుమ్మమును ప్రభు పేరిట ప్రతిష్ఠిస్తారు. అందియాలంటే నువ్వు అందియాలి. యెహోవా గుమ్మము అన్నారు ప్రభువా. ఈ గుమ్మములోనికి ప్రవేశించు వారు నాయన కీర్తనలు పాడుచును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా లోపలికి ప్రవేశించేదానికి కూడా మీరు సహాయం చేయండి. ఈ గృహములో సమాధానము, సంతోషము, ఆనందాన్ని మీరు కలిగిస్తున్నందుకే మీ కొందరముడు, ఇల్లు కట్టించినందుకే మీ కొందరముడు, ఇంటిలో నాయన సమృద్ధిని, సమాధానము, సంతోషము, ఆనందాన్ని మీరు ఇస్తున్నందుకే మీ కొందరముడు ప్రభువా. నీతి మంతుని నాయన ఇంటిలో రక్షణ సునార్థ సంకీర్తనలు వినబడినట్లుగా ప్రభువా ఎప్పుడు నాయన నిన్ను స్తుతించు మహిమపరుస్తునే దానికి నాయన సహాయాన్ని మీరు దయచేసిన విధాన్ని పెట్టి మీ కొందరములు ఈ అడుగు పెట్టిన స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాను ప్రభువా. నిత్యముగా భూలోక సంబంధమైన ఆశ్రములు, ప్రకృతి సంబంధమైన ఆశ్రములు, పరలోక సంబంధమైన ఆశ్రములు ప్రభువా మీరు ఆశీర్వదిస్తూ దీవిస్తున్న విధాన్ని పెట్టి మీ కొందరము తెలియజేసుకుంటూ తగ్గించుకుంటూ నీ నామము హెచ్చిస్తూ నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామమున కట్ చేస్తున్నాను. ఆమేన్. స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరం
మనందరము సంతోషముగా ఈ కుటుంబంతో కలిసి ఆనందిద్దాం. స్తోత్రాలు. మహాగణుడైన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆయన యొక్క గృహమును యేసు ప్రభు నామమును ప్రదర్శించడానికి తండ్రి మీరు చూపించడానికి మీకు స్తోత్రాలు. కాండంలో మీరు రాసిన మోషేలో తెలియజేసినట్లు మీరు గృహమును కట్టుకునండి, అందులో ఉండి నివసించండి. మీరు మీ కుమారులు మీ యొక్క సంతానం భూమి వర్ధిల్లునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలు గైకొని ఆయనను స్తుతించమని మీరు తెలియజేసినందుకు మీ స్తోత్రాలు. అయ్యా, ఈ గృహంలో నీ బిడ్డలో నివసించినంత కాలం దేవానికి కృతజ్ఞులై నేను స్తుతించుటకు సహాయం చేయండి. నైనా దేవుని సేవకులు పరిశుద్ధులు ఈ గ్రామంలో చేర్చబడి నాయన వారు ప్రతి సమయంలో నేను స్థుతించడానికి సహాయపడాలి. ఎందుకు వచ్చిన వార్త ఈ గృహం ద్వారా అనేకులు వినబడినట్టు దీన్ని ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు. ఆయన నీతిమంతుని గుడారంలో ప్రవేశించి ప్రభు పేరు దీన్ని ఆశీర్వదించినట్టు సహాయం చేస్తూ ఓ దేవా, ఆయన అడుగు పెట్టినప్పుడు ప్రజలను దీవించిన రీతిగా ఈ స్థలంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఈ గృహంలో ఉన్న వారిని ప్రభు పేట ఆశీర్వదించినట్లు మీరు దీవించండి. నైనా చేసిన ప్రార్థనలు మీరు ధరించిన కార్యవంతుని బట్టి మేము స్తుతిస్తున్నాం. నైనా స్వార్థ ప్రకటించిన వారి పాదములు ఎత్తైన స్థలంలో వారి పాదములు సుందరములైన సంధించినాం. కాబట్టి నీ సేవకులు సువార్తను కోరువారు ఈ గృహంలోనికి చేర్చబడి నిన్ను సేవించి ప్రతిష్ఠించి నీ గృహమును నీ కుమారుని ద్వారా మీరు ఆశీర్వదించి ఏ తెగులను గ్రామకు రాకుండా బిడ్డలు క్షేమంగా ఉండి సంతోషించి నిన్ను మహిమపరచినట్టు క్షేమాభివృద్ధిని దయచేయమని చేసిన వేరుకు స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.